హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను గోడు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఈ గోడు చిక్కుడుకాయను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్నవిగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వాటర్ పోసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడయ్యాక కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా మూతను పెట్టుకోవాలండి. తర్వాత మూత తీసి చూసుకోవాలి. కొంచెం ఫ్రై అయినవి కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మా వీడియోస్ చివరి వరకు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇందులో టమాటా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్నటువంటి 3 టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. చిక్కుడుకాయ మనం ముందు ఉడికించుకున్నాం కాబట్టి టమాటా కొంచెం ఉడికిన తర్వాత మనం చిక్కుడుకాయ వేసుకోవాలండి. మూత పెట్టుకొని తీసి చూస్తే ఇలా కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోడు చిక్కుడుకాయ కర్రీ చపాతీకి, పూరికి చాలా బాగుంటుంది. ఫ్రై కర్రీ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో. చిక్కుడుకాయ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనకు 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది కదా. ఈ టైంలో మనం కారం, ఉప్పు వేసుకోవాలండి. సరిపడా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకేనా? ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంటను. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే చేయండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారా మీ ఇంట్లో? ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్గా ఫ్రై అయింది కాబట్టి ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి వేసుకోవాలండి. ఇవి వేస్తే కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేనైతే కంపల్సరీగా యాడ్ చేస్తానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. కర్రీ కంప్లీట్ అయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.